ఓం నమ శివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమ శివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోష్యం అంటే అండి ఆ కాలంలో ఉంది, ఈ కాలంలో ఉంది, ఇక ముందు గుడిక నడుస్తుంది. చిలుక జోష్యం అంటే నిజముందండి, నమ్మండి, వినండి. మార్చి నెల అంటే ఉగాది కొత్త సంవత్సరం. ఈ కొత్త సంవత్సరములంతా ఎట్లా ఉంది, ఏముంది చెప్పేస్తా. అది కాక కొత్త సంవత్సరం నేమ్స్ ఏమిటంటే ప్రభావనామ సంవత్సరం. ఈ ప్రభావనామ సంవత్సరానికి 12 రాశుల మీద, ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శనిబలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత, ఈ ప్రభావనామ సంవత్సరంలో ఏం జరుగుతుంది, ఏ టైం ఎప్పటి నుంచి కలిసి వస్తుంది వినండి, చెప్తాం. చూడండి, ఒకటి చిలుక జోష్యం అంటే చిలుక జోష్యమైనా, ఏ శాస్త్రమైనా, ఏ పంచాంగమైనా, ఏ పురాణమైనా, ఏ గణితమైనా, ఏదైనా కానీ ఒక్కటి ఏమిటిదంటే కొంచెం నమ్మాలి, ధ్యానం పెట్టాలి, కొంచెం వినాలి. పొద్దుగల లేచి సాయంత్రం దాకా మేము ఎన్నో పనులు చేస్తాం. పొద్దుగల నుంచి సాయంత్రం చేస్తాం కానీ ఒక్క 10 నిమిషాలు, ఒక్క 5 నిమిషాలు ఒక్కసారి జ్యోతిషం దిక్కు కొంచెం ధ్యానం చేయండి. ధ్యానం చేస్తే చాలా బాగుంటుంది. చెప్తాయినండి. మార్చి నెల 23 నుంచి 29 వరకు ఈ గురుబలం, ఏ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఏ రాశి మీద శని బలం ఎంత ఉంది, మంచి ఎంత, చెడు ఎంత చెప్తా వినండి. చిలకమ్మ తులారాశి వాళ్ళ జ్యోతిషం, తులారాశి వాళ్ళ భవిష్యవాణి, తులారాశి వాళ్ళ గణితవాణి. చిలకమ్మ తులారాశి వాళ్ళకి అమర్నాథ్, గోవా అమర్నాథ్, శ్రీనగర్. అంటే అమర్నాథ్ దర్శనం చేసుకోవాలంటే ప్రాప్తి కావాలి, రాసి ఉండాలి, ఆయన పిలవాలి, మనం వెళ్ళాలి. అంతే తప్ప మనం వెళ్తాం కదా, మా దగ్గర డబ్బు ఉంది కదా, మా దగ్గర మాట ఉంది కదా, నా దగ్గర బలం ఉంది కదా, నేను వెళ్తామంటే వెళ్ళలేరండి. ఎందు గురించి అంటే సాష్టంగా అమర్నాథ్ అంటే సామాన్య మాట కాదు, అది చివరి లాస్ట్ దర్శనం. అది ఆ భగవంతుని దగ్గర దర్శనం చేసుకుని వస్తే ఇక ప్రాప్తి, అదృష్టం, అది ఆ లెక్కన అలాగుంటుంది. ఈ తులారాశి వాళ్ళకి ఎందుకో కానీ కొంచెం ఎక్కువ ఆలోచిస్తారు. అది చేయాలి, ఇది చేయాలి. మన పెద్దలు సంపాదించిండ్రు, మన పెద్దలు ఆ కాలంలో పేరు సంపాదించిండ్రు, చాలా ఎక్కువ సంపాదించిండ్రు. ఆ కాలంలో జాగ సంపాదించిండ్రు, భూమి సంపాదించిండ్రు, ఇల్లు సంపాదించిండ్రు, కీర్తి నలుగుట్లో మంచి పేరు సంపాదించుకున్నారు. మనం కూడా పెద్దల చేతికి తోడన్నట్టు మనం కూడా ఇంత సంపాదించుకోవాలి, మనం మంచి పేరు సంపాదించుకోలేదు. ఆలోచన బాగుంటుంది ఈ రాశి వాళ్ళకి, తులారాశి వాళ్ళకి. కానీ ఈ తులారాశి వాళ్ళకి ఏందో కానీ కొంచెం అమ్మాయి మొహంలో చాలా పడతారు. మీరు అమ్మాయి మొహంలో పడి, అబ్బాయి అమ్మాయినా, తులారాశి ఎవరైనా కానీ అమ్మాయి మొహంలో పడి ఉన్నదంతా ఖర్చు చేసుకోవడం, ఇంట్లో ఏది ఉంటే అది పోయి తీసుకుపోయి ఇవ్వడం. అమ్మాయి కూడా ఎవరైనా అబ్బాయికి ఇష్టపడిందంటే ఇంట్లో ముందు ఏముందో పోయి ఇచ్చడం, ఇవ్వడం, అదే ఆలోచించడం, అదే ధ్యానం చేయడం, ఏదో పని అంటే ఏదో పని చేయడం, ఇంట్లో ఉన్న పెద్దల మాట సరిగ్గా కేర్ చేయకుండా, లెక్క చేయకుండా, మనం అనుకునేది కరెక్ట్ కదమని ఇలా నడుస్తారు. నడిచినంతకాలం కరెక్ట్ నడుస్తుంది. మీ ప్రేమ చివరి వరకు నడవది. కొంతవరకు నడిచి ఏమైపోతుందంటే ఏకుక మేకన్నట్టు చాలా భయంకరంగా ఇంకా ఎవరిదో కన్నుపడి వీళ్ళు చూసి నీదెంత నాదెంత, ఈ అమ్మాయి ఎలా ఇష్టపడింది, ఆ అబ్బాయి అట్లా ఇష్టపడను కదమని చిన్నగా పోయి పెద్దగా చేస్తారు. ఇంట్లో ఉన్న వాళ్ళు ఆ బాధ ఇంటే ఆ మాట ఇంటే ఎంత బాధపడతారు తెలుసా అండి. అన్నిటికన్నా 10 రూపాయలు లాభమైనా, 10 రూపాయలు లుక్సానైనా, మంచి అయినా చెడైనా వాళ్ళ పెద్దలు బాధపడరు. ఇంట్లో ఉన్న అమ్మాయి ఒకరికి ఇష్టపడింది, ఆ అమ్మాయి ఏదో చేస్తుందంటే వాళ్ళకి దానికింత బాధ ఇంకేది కాదు. చాలా బాధపడతారు. చాలా బాధపడతారు. ఇదేమొచ్చే మనం ఎంత కీర్తిగా నడిచినాం, ఎంత మంచిగా నడిచినాం, ఎంత కరెక్ట్ నడిచిన వాళ్ళం, ఇదేంద్రా అన్నట్టు చాలా బాధపడతారు. అబ్బాయి వాళ్ళు గుడిక ఏంద్రా, ఇదేంద్రా బాబు ఇట్లా అవుతుందో, ఇట్లా చేసిండు, ఎవరో అమ్మాయి మొహంలో పడ్డాడంట, ఉన్నదంతా అట్లా ఇట్లా చేస్తుండు, ఏంది అన్నట్టు వాళ్ళు బాధపడడం. ఇదంతా మళ్ళీ ఒకటి ఏం ఆలోచిస్తున్నంటే ఇష్టపడ్డ వాళ్ళకి చివరి వరకున ఉంటామా అట్లా, లేకపోతే మధ్యాహ్నం వరకే అయిపోతుందా అనుకుంటున్నచ్చు. ఎందు గురించి అంటే తులారాశి వాళ్ళకి ఈసారి రైట్గా ఉంది, మంచిగా ఉంది. మళ్ళీ ఒకటి ఏమందంటే భగవంతునికి నమ్ముకోవాలి, మంచి ధ్యానంలో మంచి తావల నడవాలి. మీరు పేరు బదలమైతే ఎంత వికారమైతే తెలుసండి. నలుగుట్లో కూర్చుంటే ఎవరి ముందల చెప్పబుద్ధి కాదు, ఎవరి ముందల పోయి వినిపించి చెప్పేది కాదు. నేను ఒకటి ప్రేమిస్తున్నా, ఇట్లా చేస్తున్నా, అట్లా చేయను, ఎవరి ముందలని చెప్తారా? చెప్పరు. ఇక్కడ చెప్పకుండా, ఇక్కడ మనసులో పెట్టుకోకుండా చాలా బాధపడతారు ఈ రాశి వాళ్ళు. అలా చేయకండి, ఆ తావల నడవకండి, మంచిది కాదు. భగవంతునికి నమ్ముకోండి. ఇంట్లో ఉన్న పెద్దలు ఏదైతే చేయమంటారో అది చేయండి. పెద్దలకి నచ్చుతుంది, మీకు నచ్చుతుంది. పెద్దల మాట మీరు ఇంటే, పెద్దల సపోర్ట్ ఇంట్లో ఉంటే మీకు ఒక పెద్ద గుట్ట లేపి అవతల పడేసినంత బలం ఉంటుంది. కానీ వాళ్ళ మాట కేర్ చేయకుండా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి ఏదేదో పనులు చేసి వచ్చిన తర్వాత వాళ్ళకి ఇంటే వాళ్ళ బాధ అనిపిస్తుంది. ఆ తర్వాత ఇంట్లో చూస్తారా మనశ్శాంతం ఉంటుంది. ఇంట్లో ఏది అమృతం తిన్నా అది ఇష్టమే లేకనే అనిపిస్తుంది.
అలా చేయకండి, మంచిది కాదు. ఈ రాశి వాళ్ళకి మళ్ళొకటి ఏముందంటే మాత్రము జ్ఞానం, తెలివి బాగుంటుంది. తులారాశి వాళ్ళకి ఇల్లన్న కట్టాలి, కట్టిందన్న కొనాలి, పైమెట్టు లెక్కాలి, దాటాలి. ఇంతవరకు ఏదో మస్తు చేస్తున్నాం కానీ ఏది మాకు జరుగుతలేదు, అయితే లేదు. మరి ఈసారి మాకు అవుతుందా కాదా, జరుగుతుందా జరగదామని మీరు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు. ఇల్లు కట్టాలనుకున్నా, పొలం కొనాలనుకున్నా, జాగ కొనాలనుకున్నా మీకు తప్పనిసరి ఈసారి మంచి జరుగుతుంది. పైమెట్టు లెక్కుతారు. తొందర పడకండి. ఇంట్లో ఏదైతే పనులు ఆగి ఉన్నాయో చాలా రోజుల నుంచి చేద్దాం అన్నట్టు ఉన్నది కదా, అది అయితే లేవు కదా, ఈసారి పక్కా జరుగుతుంది. ఏదైనా కానీ మీ ఇంట్లో జరిగే పనులు జరుగుతాయి. అప్పో సప్పో ఎట్లా చేసి మీరు తప్పనిసరి ఇంట్లో అయితే ఈసారి పనులు సాగిస్తారు. తొందరపడకండి, నిదానం చేయండి. ఇంటి మీద మాత్రం జర దరిద్రం చాలా చెడ్డగా ఉంది, దృష్టి కూడా చాలా చెడ్డగా ఉంది. కొంచెం దానికి పరిహారం చేసుకోండి. ఓం నమ శివాయ. నంబర్ 1 ఒక్కటి పడింది ఈ రాశి వాళ్ళకి. తులారాశి వాళ్ళకి ఆదాయం 5, యాయం 14, రాజపూజ ఫలం 6, అవమానం 3. అంటే 3టికి మంచి స్థానమే దొరికింది, 5టికి మంచి స్థానమే దొరికింది. 5 గురు, 3 శని. అంటే 2 భాగాలకు 2 మెట్లు కొంచెం దాటి ఉంది గురుబలం. తులారాశికి మాత్రం జర నిదానం, తొందర పడకండి. నిదానం చేస్తే చాలా మంచి జరుగుతుంది. తొందర మాత్రం పడకండి. ఇంకా మీరు ఏమన్నా వినాలనుకుంటే మాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా, మొత్తం చెప్పేస్తా. నమస్కారం.